హృతిక్ రోషన్. బాలీవుడ్ టాప్ హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఖాన్ త్రయంతో పోల్చితే హృతిక్కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే హృతిక్ రోషన్తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే నిర్మాతలు కూడా హృతిక్తో సినిమాల కోసం ఆసక్తి కనబరుస్తారు. తాజాగా ఒక సినిమా ఒప్పందంలో భాగంగా నిర్మాతకు ఊహించని షాక్ ఇచ్చాడట ఈ హీరో. మరి ఇంతకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్లు షాకింగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాకు వారి పారితోషికం శాతం పెరుగుతూనే వస్తుంది. మరోవైపు వారి సినిమాల బడ్జెట్స్ కూడా భారీ స్థాయిలో ఉండటం ఆశ్చర్యకరంగా మారుతోంది. అయితే హీరోలు షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో సినిమాలకు భారీ బడ్జెట్ను వెచ్చించడం నిర్మాతలకు కత్తి మీద సాములా మారింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గ్రీక్ కార్డ్ హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్, ధూమ్ 2 వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న హృతిక్ రోషన్ ఇప్పటి వరకు ఇతర భాషల చిత్రాల్లో నటించలేదు. ఇక తొలిసారిగా తెలుగు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్లో గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీపై తాజాగా మరో షాకింగ్ వార్త వైరల్గా మారింది. హృతిక్ రోషన్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్లో నటించేందుకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన మ్యాటర్ ఇప్పుడు బయటకు వచ్చింది. హృతిక్ రోషన్తో పుష్ప వంటి భారీ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగు సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకు హృతిక్ రోషన్ను సంప్రదించగా ఆయన షాకింగ్గా రిప్లై ఇచ్చారట. తెలుగులో సినిమా చేయాలంటే ఏకంగా 300 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. ఇక వార్ 2 చిత్రానికి కేవలం 82 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్గా తీసుకున్న హృతిక్ తెలుగు సినిమాకు 300 కోట్లు డిమాండ్ చేయడంతో దిమ్మ తిరిగిపోయిందని అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి అంటున్నారు. ఇక హృతిక్ రోషన్తో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బాబీ కొల్లి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ వినిపించగా హృతిక్ రోషన్ కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇక బడ్జెట్ రెమ్యునరేషన్ల సంగతి తేలితే తదుపరి అప్డేట్స్ రానున్నాయని అంటున్నారు. ఇప్పటికే బాబీ మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం హృతిక్ రోషన్తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్లో హృతిక్ రోషన్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రలో అలరించబోతున్నారని తెలుస్తోంది. నెక్స్ట్ హృతిక్ రోషన్ క్రిష్ 4లోనూ నటించబోతున్నారు. పైగా తానే దర్శకత్వం వహించబోతుండటం విశేషంగా మారింది.